నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొని దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుంది. త్వరలో 25 ఎకరాల్లో సుందరంగా కలెక్టరేట్ ను నిర్మిస్తాం. అపోహలు వద్దు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం వ్యయంతో కూడుకుంది. పెదామిరంలో అయితే స్థలం, డబ్బు రెడీగా ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. వాడవాడలా వినాయక చవితి వేడుకలు ప్రారంభం. ప్రత్యేక మండపాల్లో కొలువుదీరి పూజలందుకున్న గణనాథుడు. విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు. భీమవరంలోని బీజేపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్దిని వినోద్ వర్మ సంప్రదాయబద్దంగా వినాయకునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నాడు వినాయక చవితి ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర్యోద్యమంతో అనుసంధానించారని, నేడు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మనం కూడా వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని అన్నారు. పండుగలలో స్థానిక కళాకారులు, కార్మికులు రూపొందించిన సామాగ్రిని వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, కాగిత సురేంద్ర, అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, రమాదేవి, భూపతిరాజు సుబ్బరాజు, రాజు, ఇంజేటి వెంకటేశ్వర్లు, గోవర్ధన్, అల్లూరి శివరామరాజు, చెదలవాడ విజయ్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. అర్చనలకు కూడా మెచ్చి ఆయన కంఠంలో ఉద్భవించినటువంటి శ్యమంతక మణిని ఇచ్చారన్నమాట ఆయనకి వరంగా. ఆ శ్యమంతకమణి 8 బారుల బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుందన్నమాట. అంత గొప్ప దివ్య కాంతి కలిగి అందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. శ్రీ బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలను స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో ఈరోజు మనము కూడా వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించవలసినటువంటి అవసరం ఉన్నది. మన పండుగల్లో వాడేటువంటి మట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి, వస్త్రాలు, అలంకరణలు ఇవన్నీ కూడా స్థానిక కళాకారులు, కార్మికులు తయారు చేసినటువంటి స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగించాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది, స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ. మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ పిలుపునిస్తూ ఉన్నారు, మనందరం భారతీయులం కాబట్టి భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం, స్వదేశీని ప్రోత్సహిద్దాం. స్వదేశీని ప్రోత్సహించడం అంటే మన రైతుకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వడం, మన చిన్న తరహా పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని ఆదరించడం, మన యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం. కాబట్టి అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగిద్దాం, స్వదేశీని స్వీకరించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. అదేవిధంగా మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.
అపోహలు భ్రమలు వద్దు. జిల్లా కలెక్టరేట్ భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుంది, ఎక్కడికి తరలి వెళ్లదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బొలపర్తి రామాంజనేయులు స్పష్టం చేశారు. మంగళవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ అనేది అందరికీ ఉపయోగకరమైందని, అందరూ అధికారులు ఒకే చోట ఉండాలన్నదే తమ ఆలోచనని, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండాలంటే సుమారు 25 ఎకరాల స్థలం కావాల్సి ఉందని అన్నారు. దానికోసం దిరిసుమరు, గొలవానితిప్ప, తాడేరు రోడ్లలో స్థలాన్ని చూస్తున్నామని, కలెక్టరేట్ సుందరంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. గతంలో తాను కలెక్టరేట్ కు 5 ఎకరాల స్థలం ఇస్తానన్నానని, కానీ 25 ఎకరాలు ఉండాలని, పరేడ్ గ్రౌండ్, పార్కింగ్, వీఐపీల పార్కింగ్ ఇలా ఎన్నో వాటికి స్థలం ఎక్కువ కావాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాలకు అనుగుగానే భీమవరం నియోజకవర్గంలో కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తామని, తరలి వెళ్లడం అనేది అవాస్తవమని తెలియజేశారు. త్వరలోనే భీమవరం నియోజకవర్గ ప్రజల కలలను నిజం చేస్తామని, త్వరలోనే లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్లను కూడా అందజేస్తామని ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం 20% మాత్రమే పనులు చేయాల్సి ఉందని, వాటిని త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను అందిస్తామని అన్నారు. భీమవరం వీరవాసరంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తామని, మిగిలిన రోడ్లను కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా ఇస్తుందని, 14 నెలల్లో 250 మందికి 2,28,50,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించామని అన్నారు. ఇటీవలే భీమవరంలో నూతన ఫైర్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తున్నామని, వీరవాసరంలో కూడా ఏర్పాటు కూడా ప్రపోజల్ పెట్టామని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే అంజిబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వినాయక చవితి మండపాలు వేసుకున్న వారికి ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తుంది. మండపానికి కరెంటు ఉచితంగా ప్రభుత్వం వారు సప్లై చేస్తారు. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గంలో అందరికీ రేషన్ కార్డులు 3 విడతలుగా ఇచ్చే ఆలోచన చేయడం జరిగింది. నిన్ననే కార్యక్రమం మొదలుపెట్టాం. ఎన్ఆర్జీఎస్ నిధులతో 9 కోట్ల రూపాయలతోటి వీరవాసరం మండలంలో 23 గ్రామాలకి, భీమవరం మండలం 25 గ్రామాలు పనులు చేశాం. పనులు పూర్తయినాయి. మైక్రో ఫిల్టర్స్ పెట్టి ప్రతి గ్రామానికి నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఫైర్ స్టేషన్ కొత్తగా నూతనంగా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అది మొన్ననే శంకుస్థాపన చేసాం. ఆ పని మొదలు పెడతాం. వీరవాసరంలో కూడా ఫైర్ స్టేషన్ కావాలి, మండల హెడ్ క్వార్టర్స్ అయింది, వీరవాసరానికి కూడా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయము ఉండాలి అనే ఆలోచన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే గౌరవనీయులు మోహన్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అలాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు రాయుడు గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు గారు కూడా ప్రెస్ మీట్ మాట్లాడారు. వీరందరూ మాటలను బట్టి చూస్తే కార్యాలయం ఎక్కడికి వెళ్తుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది అని ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. వారికి కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు ఇవ్వాలి, మీరు మౌనం ఊహించి కుదరదని చెప్పి చాలామంది మమ్మల్ని అడగటం జరిగింది. దానికి నేను చెప్పేది ఒకటే, కలెక్టర్ కార్యాలయం అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో మారదు, మారే అవకాశం కూడా లేదు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంటే భీమవరంలో మార్కెటింగ్ యార్డ్ 20 ఎకరాలు ఉంది, గునుపూడి రోడ్లో ఉంది ల్యాండ్, అలాగే గొలవంతెప్ప రోడ్లో ఉంది, అలాగే దిర్స్మర్ రోడ్లో ఉంది. ఎక్కడైనా కనీసం ఒక 25 ఎకరాలు ఎక్వైర్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోటకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచన. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అది ఏమాత్రం ఇబ్బంది లేకుండా 20 నుంచి ఇంకా పైన ఎంతైనా తీసుకుని కలెక్టర్ ఆఫీసు అన్ని కార్యాలయాలు, జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ఆలోచన. కలెక్టర్ ఆఫీస్ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించింది. ఈ 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు, వారి తాలూకా మనుషులు, వారంతా కూడా ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్కి ఏదో పని మీద వస్తారు. 7 ఈ శాఖలు, అన్ని శాఖలు, కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన అన్ని శాఖల అధికారులు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. వేలాది వెహికల్స్ వస్తాయి. ఈ ఎన్నాటికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అంతేగాని ఏది కొద్ది చిన్నపాటి స్థలంలో కలెక్టర్ ఆఫీస్ కడితే
అది ప్రయోజనకరంగా ఉండదు. ఇప్పుడు మన ప్రభుత్వ విధానం కూడా ఒకే చోట అన్ని ఆఫీసులు ఉండాలని నియమం కూడా తీసుకువచ్చారు. ఆ నియమం ప్రకారమైనా సరే మనకి 20 నుంచి 25 ఎకరాల పైన ఒకే చోట ఎక్వైరీ చేసి కట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఎక్వైరీ చేయలేమనుకుంటే ఆల్రెడీ 20 ఎకరాల మార్కెటింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు ఏరియా కూడా సర్వే చేసి దాన్ని కూడా ఎక్విజిషన్ చేయొచ్చు. అలాగే ఎక్కడొక చోట నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించడానికి స్థల ఇబ్బంది లేదు, ఎక్కడైనా నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయి. దిస్మర్ రోడ్లో కేజీఆర్ కాలేజీ దగ్గర నేను 25 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఒకే చోట ఇవ్వటానికి ఎక్వైరీ చేసి ఇప్పించే అవకాశం నాకు ఉంది. అంచేత మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. కలెక్టర్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది, దానికి ఏమాత్రం సందేహం లేదు. దానికోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా మేము మాట్లాడుకున్నాం. ఎమ్మెల్యేలందరూ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి విషయాలన్నీ చెప్పి ఈ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన, కలెక్టరేట్ భవనం అనేది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన చేస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరో కూడా ఏ ఒక్కరు కూడా కలెక్టర్ ఆఫీస్ పక్కకి తరలి వెళ్ళిపోతుంది, భీమవరంలో ఉండదు, భీమవరం వారు పట్టించుకుంటలేదు, అటువంటి అవాస్తవాలు మీరు ఎవరో పరిగణలో తీసుకోవక్కర్లేదు. ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కలెక్టర్ ఆఫీసుకి P4 మోడల్లో నిర్మిస్తే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది నాయకులు చెప్పారని తెలిసింది. కలెక్టర్ ఆఫీస్ లాంటి ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి తప్పితే దానికి P4 అంటే పేదవాళ్ళని పోషించడానికి చేసే కార్యక్రమం తప్పితే P4లో కలెక్టర్ ఆఫీసులో ఏది కట్టే కార్యక్రమం కాదు. దానికి ఏమీ ఇబ్బంది ఉండదు. కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి ఫండ్స్కి ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అది ఖచ్చితంగా భీమవరం లిమిట్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని నిర్మించే విధానంలో ఒక 50 సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది, ఒక 25 సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి నిర్మించినట్లయితే ఆ కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుంది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టరేట్ ముందు పెరేడ్ గ్రౌండ్స్ ఉండాలి, కనీసం పెరేడ్ గ్రౌండ్స్ అంటే 5 ఎకరాల స్థలం ఉండాలి. అలాగే పార్కింగ్ కనీసం 5 ఎకరాల పైన పార్కింగ్ ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్కింగ్కి, పెరేడ్స్ జరుపుకోవటానికి, వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు కలవటానికి, వివిధ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ నిర్మించడానికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని నా ఆలోచనకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ అనేది భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుందనేది విషయాన్ని తెలియజేస్తున్నాను. దానికి మీరు ఎవ్వరు కూడా వేరే ఆలోచన ఏమీ చెప్పక్కర్లేదు, భయపడవలసిన అవసరం. ఎమ్మెల్యే అంజిబాబు తాను అత్యంత సన్నిహితులమని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడింది పత్రికలో చదివానని, అయితే కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని భీమవరం ఎమ్మెల్యే 3 ప్రదేశాలు చెప్పారని, వాటిలో గొలవానితిప్ప, లోసరి, దిరిసిమర్రులలో కలెక్టరేట్ నిర్మిస్తానని తెలియజేశారని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే తనకు అభ్యంతరం లేదని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. గత 13 సంవత్సరాల నుండి 8 కాలువపై వంతెనలు అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయని, అలాగే రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు తొలగించడానికి 4 లైన్ల రోడ్లు వేయడానికి అధిక భారమవుతుందని అన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు సరిగ్గా లేనందున కలెక్టరేట్ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని, కలెక్టరేట్ నిర్మించుకోవడానికి 4 ఎకరాల భూమి సరిపోతుందని అన్నారు. ప్రస్తుతం మన రాజధాని అమరావతిలో ఉన్న అసెంబ్లీ 3 ఎకరాల్లోనే కట్టారని, ఉండి నియోజకవర్గంలో కలెక్టరేట్ కట్టడానికి స్థలం, ధనం రెడీగా ఉన్నాయని అన్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలో కలెక్టరేట్ నిర్మించుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నిర్ణయం తుది నిర్ణయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన వాదన వినిపిస్తానని, ఆయన వాదన ఆయన వినిపిస్తారని, ముఖ్యమంత్రి ఎక్కడ అంటే అక్కడే కలెక్టరేట్
ఇద్దరం కలిసి నిర్మిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి కలెక్టరేట్ను నిర్మించుకోలేకపోతే తమ పరువు పోతుందని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబుకు తనకు మంచి స్నేహపూరితమైన వాతావరణం ఉందని, దానిని మీడియా వారు చెడగొట్టొద్దని హితవు పలికారు. పెదామిరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను పేపర్లో చదివినంత వరకు గొల్లవాన తిప్ప దిరుసుమర్రు లోసరి అవి భీమవరానికి చాలా నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకనే నేను అన్నాను, నియోజకవర్గం ఉంది కదా భీమవరం నియోజకవర్గంలో అని వీరవాసరంలో ఇలాగా మరి ప్రపోజ్ చేయలేరు కదా అని మనం అనుకోవటం జరిగింది. మరి ఇవన్నీ కూడా 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నేను చూసింది ఏమిటంటే 3.5 సంవత్సరాలు దాటిపోయింది మనం జిల్లా విడిపోయి. కనీసం అంకురార్పణ కూడా జరగల, ప్లానే లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన జిల్లా, మరి కనీసం కలెక్టరేట్ కూడా లేకుండా ఉండటం ఏమిటి అనే ఒక ఉద్దేశంతో నేను కాస్త చొరవ తీసుకోవటం జరిగింది. మిత్రులు రామాంజనేయులు గారు నాకు అత్యంత సన్నిహితులు, వారంటే నాకు అత్యంత గౌరవం, ఎప్పటి నుంచో మా స్నేహం. సో అంచేత ఓకే, ఆయనకి కొన్ని ప్రెషర్లు ఈ మీడియా వాళ్ళు క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు. 1 ఎకరం స్థలం మొత్తం మనం ఆక్రమిస్తే, ఎకరం స్థలం మొత్తం అంటే 1 ఎకరాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆక్రమిస్తే మనకి 45,000 ఎస్ఎఫ్టీ వస్తుంది 1 ఎకరానికి. 1 అంతస్తు కడితే 45,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో మనం పార్కింగ్కి మొత్తం గ్రౌండ్ అంతా వదిలేసి 1 ఎకరంలో పైన 5 అంతస్తులు వేసుకుంటే, ఇప్పుడు భీమవరంలో ఎక్కడ చూసినా 6 అంతస్తులు వేస్తున్నారు. 5 అంతస్తులు అంటే ఎటువంటి ఎక్స్ట్రా అనుమతి మనం తెచ్చుకోకుండా 5 అంతస్తులు స్టిల్ట్ ప్లస్ 5 వేసుకోగలిగితే 2 లక్షల చిల్లర మనకి ఎస్ఎఫ్టీ వస్తుంది. పోలీస్ ఆఫీస్ తప్ప అన్నీ ఒక చోట ఉండేలాగా మనం చేస్తే ఇప్పుడు 4 ఎకరాలు మన అధీనంలో ఉంది. అంటే 25 నుంచి 30% మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు మా ప్లాన్ 30% అంటే 70% ఓపెన్ ప్లేస్. సో 70% ఓపెన్ ప్లేస్తో 30% ఇప్పుడు ఉన్న భీమవరంలో ఉన్న ఎటువంటి మనం ఇంకా టీడీఆర్లు అవసరం లేదు, అయినా కలెక్టర్ ఆఫీస్ అంటే ఇంకో 2 ఫ్లోర్లైనా వేసుకోవచ్చు. బట్ అటువంటి అవసరం కూడా లేకుండా ఉన్న మున్సిపల్ పరిధిలో, రేపొద్దున ఉడా వస్తే ఉడా పరిధిలో, ప్లాన్ అప్రూవల్ పరిధిలోనే ఉండేలాగా మనం కడితే 4 ఎకరాల్లో 30% వరకే మనం భూమిని ఆక్రమించి మిగిలిన 70% గ్రీనరీకి, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్కింగ్ ఉంటే స్టిల్ట్ పోను ఎక్స్ట్రా పార్కింగ్ అవసరాలకి పూర్తిగా సరిపోతుంది. మాటలు కాదు నేను చెప్పేది. ఇప్పుడు దాకా ఏం చేశారు? ఎవరన్నా అసలు కలెక్టరేట్ గురించి మాట్లాడారా? మాట్లాడింది లేదు. ఒక మంచి కలెక్టరేట్ ఉండాలి. భీమవరంలో 4 ఎకరాలు ఉండుంటే నేను ఇదే ప్రపోజల్, ఇదే ప్లాన్ అక్కడైనా సరే మొదలు పెట్టుకుందామని ఉండేవాడిని తప్పకుండా. 30 ఎకరాల్లో ఇక్కడ కలెక్టరు, పక్క ఎకరంలో డిఆర్ఓ, ఇంకొక ఎకరం అవతల ఇంకొక పంచాయతీరాజు, ఇలా ఉంటారా? 30 ఎకరాలంటే ఎంత? మా అసెంబ్లీ ఉన్న భవనం అంతా కలిపి 3 ఎకరాలే అసెంబ్లీ. సో మాట్లాడుకోవటానికి మనం చేసేది వ్యవసాయం కాదు, మనకు కావాల్సింది చక్కటి ఆఫీసుని మనం ఎప్పుడు చదరపు అడుగుల్లోనే కొలుస్తాం. ఇవాళ ఉన్న దీని ప్రకారం నేను మాట్లాడా. ఆశయాలు ఉండొచ్చు, 100 ఎకరాల్లో కట్టుకుందాం. అవసరం ఉందా లేదా 1, అవకాశం ఉందా లేదా 2. భీమవరానికి 10 కిలోమీటర్ల అవతల ఉన్న భీమవరం నియోజకవర్గం అని చెప్పి అటు వెళ్తారా? ఉన్న భీమవరానికి 100 మీటర్ల దూరంలో నిన్న చెప్పినట్టు బెడముకుచ్చు కొడితే ఇక్కడ భీమవరంలో పడుతుంది. 15 ఏళ్ళ క్రితం బ్రిడ్జిలు కట్టారు. ఆ బ్రిడ్జిలకి ఈ రోజుకి అప్రోచ్ రోడ్ లేదు. మరి అదే నియోజకవర్గం భీమవరం కదా.
కట్టిన బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ లేదు. మరి 25 ఎకరాల్లో అక్కడ అంటే ఓకే, ఇక్కడి నుంచి అక్కడికి ఉన్న బ్రిడ్జికే అప్రోచ్ రోడ్ లేదు, అక్కడ దాకా వెళ్ళడానికి సరైన అప్రోచ్ లేదు, దారికి అటు ఇటు ఆక్రమణలతో ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఆక్రమణలు తొలగించి చక్కటి డబుల్ రోడ్ వేసి అక్కడ దాకా కూడా మరి ఇప్పుడు పెద్ద రోడ్డు నిర్మించి అక్కడ ఒక 25 ఎకరాలు తీసుకుని ప్రభుత్వానికి నిధులు లేవు, మరి నిధులు లేని ప్రభుత్వం దగ్గర నిధులు సమకూర్చుకొని ముందు స్థలం కొనాలంటే ఒక ఎకరం కొనగలరా? అంత ₹1 ఉందా మినిమం? నేను చెప్పేది ₹1 ఎకరం ఉంటే 25 ఎకరాలకి 25 కోట్లు ఎవరు కొంటారు? నేను సమకూర్చిన 4 ఎకరాలన్నా కాలువ అవతల భీమవరం, ఇది నిజం భీమవరం, అది అసలు భీమవరమే కాదు అని చెప్పి 4 ఊర్లు కాలువ అవతల 4 ఎకరాల్లో కడితే మంచిదే. అంటే నేను ప్రజల దృష్టిలో చెప్తున్నా, ప్రజలు సంతోషిస్తారేమో. ఎందుకంటే మనోభావాల గురించి చాలామంది నాయకులు, నేను కాంగ్రెస్ నాయకులు కూడా రోడ్డు ఎక్కారు. నిరాహార దీక్షలు చేయమన్నాం, మంచిదే. ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు. ఇదిగో 4 ఎకరాలు, మీరు సగం ఇవ్వండి, నేను సగం ఇవ్వండి అని నేను ఒక ప్రపోజల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి P4 స్ఫూర్తితో ఇచ్చా. ఈ 3 ప్రపోజల్స్ తోటి ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఇంకెవరితోనో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు. చాలా సంతోషం. సో వారు ఆ ప్రపోజల్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రపోజల్ ఆయన ఇస్తారు. ఆ ప్రపోజల్ని నేను వ్యతిరేకించను. ఇది నా ఆలోచన, ఇది కూడా ఆలోచించండి అని చెప్పి నేను చెప్తాను. మా మధ్యన ఎటువంటి ఇష్యూలు లేవు. ఎమ్మెల్యే గారు నాకు మంచి స్నేహితులు, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం, ఎటువంటి పొరపక్షాలు లేవు. ఆయన ఈ నియోజకవర్గంలో ఏ మూలైనా పర్వాలేదు అని ఆయన అనుకుంటున్నారు. ఊరికి 20 కిలోమీటర్ల అవతల ఆయన నియోజకవర్గం ఉన్న అక్కడ ఉన్న అది భీమవరంగా ఆయన భావిస్తున్నారు. నేను భీమవరానికి కాలువ యువతల, అది కూడా 20 అడుగుల కాలువ యువతలు ఉన్న ప్రాంతాన్ని పరిగణించుకుందాం, భీమవరంలో కలుపుతానని చెప్పి నేను అంటున్నాను. ఏదైనా ఆ ప్రపోజల్ నేను, ఆయన ప్రపోజల్ ఆయన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇస్తాం. ఎటువంటి పొరపచ్చాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఏది ఆమోదిస్తే దానికి ఆయనైనా నేనైనా ఎవరైనా ఆమోదించవలసిందే. కాళ్ల మండలం పేదమిరం గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని, ఆ గణనాథుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, జిల్లా ప్రజలపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పండ్లు, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడే ఇంట్లో చక్కగా పూజా కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉన్న ఇంట్లో నిర్వహించాను. నిమజ్జనం 4 రోజుల్లో కూడా ప్రారంభం అవుతాయి. మరి ఆ నిమజ్జనాలు ఎవరు కూడా పంటకాల వల్ల గ్రామీణ మంచినీటి చెరువుల్లో కలపకుండా అందరం డ్రైన్లలోనే, అంటే డ్రైన్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్రైన్లలోనే మనం విగ్రహాలని నిమజ్జనం చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటలో అందరూ మట్టి విగ్రహాలని వాడాలని చాలా వరకు సమాజంలో మార్పు వచ్చింది. ఇంకా కొద్ది శాతం ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు అక్కడక్కడ వాడుతున్నారు. సో కాబట్టి పరిపూర్ణ ఈ మట్టి విగ్రహాలు పూర్తిగా 100% వచ్చే వరకు ఎవరూ కూడా డ్రైన్లలోనే, వాగుల్లో తప్ప పంట కాలువల్లో, మంచినీటి చెరువుల్లో కలపొద్దని, ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి ప్రజలందరికీ, జిల్లావాసులకు, ముఖ్యంగా ఉండివాసులకు అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి.
భీమవరం అడ్డవంతెన వద్ద వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి దీక్షా మందిరం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ సిహెచ్ వెంకట కిరణ్ సుజాత దంపతులచే వినాయక చవితి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కండవల్లి కేశవాచార్యులు, రామరాజు గురుస్వామి పర్యవేక్షణలో వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. समस्त राज्य विचारांत केंद्र से नमस्कार जी नमस्कार राज्य देव देवता अनुग्रह नारायण देव देवाय వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి కూడా చక్కటి ఆదివారం వరకు కూడా స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ రోజున మన దీక్షామంత్రి రామరాజు స్వామివారి యొక్క ఆశీస్సులతో అలాగే మన దీక్షామంత్రం పాలకొక సభ్యుల యొక్క నేతృత్వంలో దాతలుగా మన భీమవరం వాస్తవ్యులు చక్కగా మోహన్ల దుర్గా శ్రీకాంత్ గారు, మోహన్ల దుర్గా శ్రీకాంత్ గారు, ప్రభుత్వ గుళ్ళు వైద్యులు, అలాగే వారి మిసెస్ మనీషా కిరణ్ వారి కుమారుడు దీని నేతృత్వంలో, భక్తుల యొక్క నేతృత్వంలో, అలాగే వెంకట రవికరణ్ దేవోలు వెంకట రవికరణ్ డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్ వారు దంపతులు, సుజాత దంపతులు వీరందరూ కలిసి చక్కగా కుటుంబ సభ్యులతోటి ఈ రోజున కార్యక్రమాన్ని స్వామివారికి విశేషంగా చేసుకుంటున్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తుల యొక్క సహకారంతో ఆ విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈ రోజు దాదాపుగా మీరు ఉన్నారు కనుక ఇంకా ఈ కార్యక్రమం ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఏమిటి అంటే విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన కార్యక్రమం, మండపారాధన కార్యక్రమం, స్వామివారికి విశేషంగా సర్వ ద్రవ్యాలు 10 రకాల ద్రవ్యాలతో అభిషేకం, అలాగే స్వామివారికి విశేషమైనటువంటి అలంకారము, విశేషమైన అర్చనలు, అలాగే వినాయక చవితి వ్రతం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొక గంట వరకు ఉంటుంది కార్యక్రమం. తప్పనిసరిగా భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి సరైన కోరుతున్నాం. భీమవరం పట్టణం 32వ వార్డు ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో వినాయకుని ఆలయం వద్ద వినాయక చవితి 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ పెమ్మెస్ శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహారాజు, నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ గౌరవ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ, అధ్యక్షులు కందుల హనుమబాబు నేతృత్వంలో వేగేసిన సురేష్ వర్మ, తేజ మానస దంపతులు తొలి రోజు పూజలు నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ ఆదివారం స్వామివారి ఊరేగింపు నిమజ్జనం నిర్వహిస్తామని అధ్యక్షులు హనుమబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. పంచారామ క్షేత్రాలలో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం భీమవరం గునుపొడి శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినెడ్డి తిరుమలరావు, బాబీ సౌజన్యంతో స్వామివారి ఆలయాన్ని, విఘ్నేశ్వర మండపాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి సుందరవనంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మల్లినెడ్డి తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ విజయ గణపతి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఎల్లవేళలా కలగాలని ఆకాంక్షించారు.
సమయరు అంతరిక్షకం శాంతం తత్వాయినా శాంతం తన్మే శాంతం ఋషుం సమయరు ఓం గణాధిపతే నమః. గునుపూడిలో వేంచేసి ఉన్న సోమేశ్వర జనార్దన స్వామి వారి పంచారామ క్షేత్రంలో వినాయక చవితి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వినాయక చవితి నేను 29వ సంవత్సరం అడుగు పెడుతున్నాను అనమాట. 29 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేయటం జరిగింది. ఆ స్వామివారి దయ వల్ల మా వ్యాపారాలు బాగుండాలని, అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల అందరి వ్యాపారాలు బాగుండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను. జై వినాయక. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారాము ప్రధాన అర్చక స్వామి. ఈ ఆలయంలో గత 29 సంవత్సరాలుగా స్థానికంగా ఉండే కీర్తిశేషులు శ్రీ మల్లీడి సత్యనారాయణమూర్తి గారి కుమారులు శ్రీ మల్లీడి తిరుమలరావు బాబీ గారు, అలాగే వారి సోదరులు మల్లీడి సుధాకర్ గారు, వారి ఇరువురు కూడా గత 29 సంవత్సరాలుగా దేదీప్యమానంగా శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో శ్రీ వినాయకుడి చవితి నాడు విశేషంగా అలంకరణం చేయించి, అలాగే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. అలాగే స్వామివారికి సాయంకాలం కథా కార్యక్రమం అయిన తర్వాత ప్రసాద వినియోగము, అలాగే వివిధ కార్యక్రమాల్లో కూడా ఈ భక్తులు ఈయన చాలా విశేషంగా దేవాలయానికి చాలా విశేషమైన దాతృత్వం కలిగిన ఈయన బంగారు పాదుకలు, అలాగే స్వామివారికి రుద్రాక్షమాల ఇత్యాది కూడా స్వామివారికి ఆభరణాలు సమర్పించి ఉన్నారు. ఈ ఎల్లవేళ శ్రీ వినాయకుడు అనుగ్రహంతో దినదిన ప్రవర్ధమానంగా స్వామివారి అనుగ్రహంతో అనేక వ్యాపారాల్లో కూడా విజయాలు పొంది ఆ వినాయకుడు అనుగ్రహంతో సుఖశాంతులతో ఉండాలని కోరి ప్రార్థించుతున్నాము. ఓం నమః శివాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.